For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. తాజాగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల యొక్క రిజల్ట్ ఫలితం మనం చూసాం. దానిపైన చెప్పడానికి మన ముందు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. అయితే సార్, మనం రీసెంట్గా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసాం. ప్రజలు విశేషమైనటువంటి ఘన విజయాన్ని టీడీపీకి కూటమికి అందజేశారు. సార్, దీనిపైన మీ మాటలు అందజేయడం ఏముంది? ఒక చేతకాని పాలన ఒక 5 సంవత్సరాల క్రితం మీకు ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చాము. అది రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఇచ్చాము, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఇచ్చాము, రాజశేఖర రెడ్డి గారి షర్మిలమ్మ అన్నయ్యగా ఇచ్చాము, మొత్తం టోటల్గా విజయమ్మ కొడుకుగా ఇచ్చాము. కనుక దాన్ని మేము నిలబెట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు ఇది, ఇది ఒక సైకో పాలన. కనుక ఈ పాలనలో మొత్తం టోటల్గా మమ్మల్ని అంధకారంలో తీసుకెళ్లారు. మిగులు కరెంట్ ఉన్నది మమ్మల్ని అంధకారం కరెంట్ లేకుండా తీసుకుని వెళ్ళారు. ఇలా ఎన్నో, ఒకటి కాదు, ఒక రెండు కాదు. మాకు పోలవరం పూర్తి కాలేదు, రాజధాని లేని రాష్ట్రం చేశారు. ఈరోజు మొత్తం టూరిజం లేదు, మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీ లేదు, ఏమీ లేకుండా మొత్తం దాచుకోవడం అనేది ఒక వైన్స్ అనేది మీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్. ఇల్లు మా ఇంటికి మీ ఫోటోవే, ఎక్కడైనా మీ ఫోటోవే. ఇన్ ఫ్యూచర్ ఇది మొత్తం టోటల్గా మా ముఖానికి కూడా మీ ఫోటో వేస్తారేమో భయంతోనే జనాలు ఆయన్ని దింపడానికి రాష్ట్ర కసితో ఓటేశారు. కసితో మొత్తం టోటల్గా దింపడానికి ప్రయత్నం చేసి ఆఖరికి ఒక్కొక్కరు 10 సీట్లు గెలిచేవి 2000 మెజార్టీ. తక్కువ 164 సీట్లు 30,000 నుంచి 40,000, 70,000, 90,000 మెజార్టీ. అంటే ఎంత కసితో ప్రజలు ఓటేశారని అర్థం చేసుకోవచ్చు. డబ్బులు నేను ఇచ్చాను, 1,05 మందికి నేను డబ్బు ఇచ్చాను. డబ్బు ఇస్తే జనాలు కొనలేరు, నేను టింగ్లు ఇస్తే జనాలు కొనలేరు. జనాలు ఈరోజు పిల్లలు ఒకటే, నాకు 3,000 ఇస్తున్నాను, నా కొడుకుని రోడ్డు మీద కూర్చోబెట్టి నా కొడుకు ఉద్యోగం లేకపోతే ఎందుకు? నాకు 3,000 ఇస్తున్నాను, నా కొడుకు గంజాయి తాగుతూ నా కొడుకు డగ్గిష్టం చేసి అలవాటు చేయించి ఈరోజు మొత్తం టోటల్గా నా కొడుకుని అంధకారం చేస్తున్నాను, నాకు ఎందుకు ఈ 3,000? అంటే ఇదే ఆలోచించారు. ఆటోకి 10,000 ఇస్తున్నావు, 50,000 చలాన్లు ఇస్తున్నావు. నువ్వు నాకు మొత్తం టోటల్గా అమ్మఒడి 10,000 ఇస్తున్నావు, మొత్తం టోటల్గా కందిపప్పు పెంచావు, నూనె పెంచావు, అన్ని రేట్లు పెంచావు. ప్రతి దిక్కున కూడా దాచుకున్నావే తప్ప 300 రూపాయలు బ్రాందీ బాటిల్ నా భర్తకు అలవాటు, నా అలవాటును మార్పుకోలేరు. అలాంటిది అలా క్యాష్ చేసుకొని 300, 1,000 రూపాయలు దోచుకున్నావే, మద్యపాన నిషేధమని మోసం చేసావే. ఇలాంటివన్నీ కూడా మొత్తం టోటల్గా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, ఒక దగా చేస్తూ, మాయ చేస్తూ, ఆ మాయ మాటలు చెప్పి మమ్మల్ని మొత్తం టోటల్గా మా రాష్ట్రానికి దోచుకున్నావే. నీలాంటి వాడు రెండోసారి వస్తే మొత్తం మా ఇల్లులు ఉండవు, మా దోచుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మా ఇల్లులు దోచుకుందామని, అన్నీ ఆడుకుందామని చెప్పి నువ్వు ఏదైతే అనుకున్నావు, ఒక ఎంబీవీ సత్యనారాయణ గారి రూపంలో, ఒక వైవి సుబ్బారెడ్డి రూపంలో, ఒక విజయసాయి రెడ్డి రూపంలో, అలాగే ఎంతోమంది, ఒక వెల్లంపల్లి శ్రీనివాస్ రూపంలో, అలాగే జోగి రమేష్ రూపంలో ఎంతోమంది దాచుకోవటానికి వాళ్ళందరికీ మొత్తం టోటల్గా ఒక పేరెంట్ హక్కు ఇచ్చావే. ఇదా మీ రాజ్యం? కనుక నీలాంటి వాడిని మామూలుగా కాదు, ప్రజలు తిరగబడితే ఏమవుద్దో, ఎలాగేస్తే చూస్తావు అని ప్రజలు తిరగబడి ఓటేసి తెలుగుదేశం పార్టీకి, మన పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. ఏమని అంటే, మిమ్మల్ని చూసి మేము ఓటేసాం, మీ అభివృద్ధి కావాలి, మీకు మా రాజధాని కావాలి, పోలవరం కావాలి, విశాఖపట్నం హబ్బు కావాలి, 32 కిలోమీటర్ల కారిడార్ కావాలి, పరిశ్రమలు కావాలి, మీరు మాకు మొత్తం టోటల్గా స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి. వాల్టేర్ జంక్షన్ ఏది ఉందో మాకు వాల్టేర్ జంక్షన్ దాన్ని, మీ రాజధాని మాకు వద్దు, అమరావతి రాజధాని పెట్టండి, మాకు కావాల్సిన వాల్టేర్ జంక్షన్ మాకు తీసుకురండి. అలాగే మాకు ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ నుంచి ఫండ్స్ అయితే ఉన్నాయో, మాకు పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, మా ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, ఉద్యోగులు మాకు బయటికి వెళ్లకుండా, మా ఉద్యోగం మా రాష్ట్రంలో మేము ఉద్యోగం చేసుకునే విధంగా, అమెరికా రాయబార కార్యాలయాన్ని మేము ఎక్కడో చెన్నైయో, హైదరాబాద్ వెళ్లకుండా, బెంగళూరు వెళ్లకుండా, మా అమెరికా రాయబార కార్యాలయం మాకు విశాఖపట్నం తీసుకురండి, దుబాయ్ రాయబార కార్యాలయం మాకు విజయవాడ తీసుకురండి, అలాగే మా లండన్ రాయబార కార్యాలయం మాకు తిరుపతి తీసుకురండి. మా రాష్ట్రంలో మా కాడు ఉండే విధంగా పక్క రాష్ట్రంకి వెళ్ళుకొని, పక్క రాష్ట్రంలో కాలేజీలు పెట్టుకొని చదువుకోవడానికి, పక్క రాష్ట్రంలో మేము ఇంటర్వ్యూలకు వెళ్లకుండా మా రాష్ట్రంలో మాకు నువ్వు తండ్రి వాళ్ళిద్దరికీ ఉమ్మడి కూటమికి ఒక సూచనగా, ఒక మొత్తం ఏకదాటిగా ఓటు వేసి వాళ్ళకి స్వాగతం పలికారు. ఆ స్వాగతానికి, ప్రజల స్వాగతానికి వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని, ఆ ప్రజలను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనందరం కలిపి ఏం చెయ్యాలో, ఎలా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావాలో, ఇవన్నీ ఎలా నడిపించాలో, ఎలా కాపాడుకోవాలో ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ ఎమ్మెల్యేలందరికీ ఒకటి సీరియస్గా చెప్తాను, ప్రజలు విజ్ఞులు, ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రజల్ని మీరు ఎప్పుడైతే గెలిచిన తర్వాత మీరు పిఎస్లో పెట్టుకొని మీరు ఫోన్ ఎత్తలేదో, మిమ్మల్ని మీ ఫోన్ వాళ్ళు ఎత్తలేని రోజు
5 సంవత్సరాలకు ఒక చోట వస్తుంది. మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ప్రజలతో మమేకం అవ్వండి. మీరు ప్రజల మనుషులు, ప్రజలతో కలవండి. మీరు డైరెక్ట్గా పిఎస్లు కాదు, మిమ్మల్ని నాశనం చేస్తుంది ఈ పిఎస్లు. దయచేసి ప్రజలతో వారానికి ఒక చుట్టైనా కలవండి, ఉదయాన్నే ఒక గంటైనా కలవండి, ఎంపీలు వారానికి ఒక చుట్టైనా కలవండి, ప్రజలతో కలవండి. ప్రజలు ఎవరైతే ఓటేసారో వాళ్ళ బాధను తెలుసుకోండి, వాళ్ళ కష్టాన్ని తెలుసుకోండి. అంతే తప్ప సార్ బిజీగా ఉన్నారు, సార్ పడుకున్నారు, రేపు రండి అన్న మాట ప్రజల్ని రిటర్న్ తిప్పొద్దు. ప్రజల కష్టాన్ని తిప్పొద్దు. ఆ కష్టంకి ఎందుకు వచ్చారో, దేనికి వచ్చారో, ఒక వెలగపూడి రామకృష్ణ గారిని చూడండి, ఒక రామానాయుడు గారిని చూడండి, అలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ చూడండి, ఒక దీనిగా తీసుకోండి. ఒక రామ్మోహన్ నాయుడు గారిని తీసుకోండి, ఒక అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి. ఇలాగ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఈ అందరినీ ప్రజల్లో మమేకం అవ్వండి, ప్రజలతో కలవండి, ప్రజలతో మాట్లాడండి. అలాగే మనం జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చూడండి, వీళ్ళందరినీ చెప్తున్నాను. పరిటాల సునీత గారిని చూడండి, పరిటాల శ్రీరామ్ గారిని చూడండి. ఇలాగ ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ప్రజలు మనకు ఓటేశారు, ప్రజలు మనకు మ్యాండేటరీ ఇచ్చారు, ప్రజల కోసమే మనం కష్టపడాలి. మన నియోజకవర్గంకి ఏం కావాలో అసెంబ్లీలో ఫైట్ చేయండి, సీఎం గారి దగ్గరికి వెళ్ళండి, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. మన కోసం మన తండ్రి పంచాయతీ బిల్లులు తీసుకురండి. మనం మొత్తం టోటల్గా ఏ రోడ్లు లేవో, పంచాయతీ రోడ్లు లేవు, ఆర్ఎంబీ రోడ్లు లేవు, హాస్పిటల్ లేవు, ఆక్సిజన్ లేవు, ఏవి కావాలంటే అవన్నీ కూడా ఫైట్ చేస్తే అవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. ఆ మినిస్టర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, చీఫ్ మినిస్టర్ గారు ఆర్డర్ పాస్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే జనసేన కూటమికి, టీడీపీ కూటమికి ఇది బాధ్యత తప్ప ఇది గవర్నమెంట్ కాదు, బాధ్యత. ఆ బాధ్యత మీకు ఇంకా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యతని మీరు నెరవేరుస్తారని అనుకుంటున్నాను. సార్, ప్రధానంగా వైసీపీ వాళ్ళు మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చాలా ధైర్యంగా మేము సిద్ధం అనే సభలో, ప్రతి సభలో జగన్ గారు చెప్పుకుంటూనే వచ్చారు. కానీ ఇప్పుడు నిన్నటి రిజల్ట్ మనం చూసినట్లయితే ఏ ఒక్క ఇంట్లోని ఓటు పడే పరిస్థితి మనకు కనిపించదు. మంచి జరగలేదని కదా, దీన్ని బట్టి మీరు మంచి జరగలేదని కదా. సో జరిగింది, మేము చేసాము, నవరత్నాలని భగవద్గీత, ఖురాన్, బైబిల్ కింద భావించామని అదే చెప్పారు కదా. అది బైబిల్ కింద, ఖురాన్ కింద భావించుంటే మరి మణిపూర్ ఘటనలో మీరు ఎప్పుడో ఖండించేవారు. అది ఖురాన్ కింద భావిస్తే మీకు ఎప్పుడో దాడులు ఖండించారు. మీరు ఏదైనా సరే నేను ఒకటే చెప్తున్నా, మీరు దాచుకోవడానికి ప్రజల భూములు లాక్కోవడానికి ఒక ఎంవివి సత్యం లాంటి వాడిని, ఒక బొత్స సత్యనారాయణ లాంటి వాడిని మీరందరినీ పోషించలేదా? ఇసుక రేట్ ఎంత, ఇటుక రేట్ ఎంత, కట్టుకుంటే ఎంత, మామూలుగా ఎంత, ట్యాక్స్ ఎంత? ఈరోజు స్వజనా గారు ఈరోజు పర్మిషన్ ఎలాగిచ్చారు? ఒక మొత్తం టోటల్గా ఐఏఎస్ ఐపీఎస్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఎంత సంపాదించారు? మీ కమిషనరు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మొత్తం దాచుకొని మీ అందరిలో లేదా? వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారు ఇప్పటికీ మీకు తెలియదా? శర్మిలమ్మ గారిని ఎందుకు తిట్టించారు? పేడ్ ఆర్టిస్టులు తిట్టిస్తుంటే ఎందుకు కేసు పెట్టలేదు? ఆ అన్యాయంగా మీరు రాజశేఖర రెడ్డి గారిని అవమానిస్తుంటే కూడా మీరు కేసు పెట్టలేదంటే అర్థం ఏంటి? మీ ప్రమేయం లేదా? మీ భార్య ప్రమేయం లేదా? ఓకే, ఏమీ లేనప్పుడు మీరు కేసు పెట్టచ్చు కదా. ఎందుకంటే మీ చెల్లెలు మీ నాన్నగారిని తిడుతున్నారు, మీ అమ్మగారిని తిడుతున్నప్పుడు, అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు కేసు పెట్టచ్చు కదా. అంటే మీరే చేయిస్తున్నారు. ఇవన్నీ తప్పులు కావా? ప్రజలు గమనించట్లేదా? ప్రజలు ఎక్కడ అభివృద్ధి ఉందో, రాజధాని కట్టామని అభివృద్ధి ఉందా? పోలవరం కట్టారని అభివృద్ధి ఉందా? మీరు ఎవరికి ఒక ఉద్యోగం ఇచ్చారని అభివృద్ధి ఉందా? మీరు సినిమా అబ్బు తీసుకొచ్చారని ఉద్యోగం ఉందా? ఎంప్లాయ్మెంట్ ఇచ్చామని అభివృద్ధి ఉందా? మీరు రోడ్లు ఎక్కడ బాగున్నాయని అభివృద్ధి ఉందా? ఇవన్నీ మీరు ఏమి వేయకుండా మేము టింగ్ ఇస్తున్నాం, మాకు ఓటేయండి, టింగ్ ఇస్తున్నాం అంటే 1,05,00,000 మందికి మీరు ఇచ్చారు టింగ్. కానీ 3,43,00,000 మంది ఓటేశారు. ఆ అక్క కసిగా అమెరికా నుంచి వచ్చి నా ల్యాండ్ కాచేద్దాం అనుకుంటున్నాను, నేను ఎప్పుడో కొనుక్కునే ల్యాండ్లో కాచేద్దాం అనుకుంటున్నాను వచ్చి కసిగా ఓటేసింది. ఆ అమ్మ లండన్ నుంచి వచ్చి ఆ అమ్మ ఓటేసింది. ఆ తమ్ముడు వచ్చి దుబాయ్ నుంచి వచ్చి ఓటేసాడు. ఆ అన్న జపాన్ నుంచి వచ్చి ఓటేశాడు. ప్రపంచంలో హైదరాబాద్ నుంచి పక్క నుంచి ఒరిస్సా నుంచి, ఇక్కడ కుర్దా నుంచి, సూరత్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళందరూ ఓటేసి రాత్రి 12 గంటల దాకా మీ రుణం తీర్చుకున్నారు. నాయనా మీకు వద్దు బాబు, నాయనా జగన్మోహన్ రెడ్డి నీ పాలన మాకు వద్దయ్యా, చెల్లెల్ని ఇంత దారుణంగా చూస్తావు, మమ్మల్ని ఇంకెంత దారుణంగా చూస్తావు, ఈ మొత్తం నీకు ఈసారి కానీ గెలిపిస్తే మా ఇంట్లోనే మందు పార్టీలు పెడతారు వీళ్ళు కనుక ఆల్రెడీ మొత్తం టోటల్గా మీ రౌడీ మొక్కలతో మాకు వద్దు, ఈ రౌడీ రాజ్యం మాకు వద్దు. రాజన్న పాలన అనుకున్నాం, రాజశేఖర రెడ్డి గారి యుగం అనుకున్నాం. రాజశేఖర రెడ్డి యుగం కాదు, రాజన్న పాలన కాదు, ఇది మీ రౌడీల పాలన, రౌడీల రాజ్యం, ఇది భారతమ్మ పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అందుకే మా రాజన్న ఫోటో కూడా నువ్వు తీసేసావు కనుక రాజన్నను కూడా మైమర్చిపించే పరిస్థితుల్లో నువ్వు వచ్చావు కాబట్టి నాయనా నీ పాలన మాకు వద్దు బాబోయ్ అని చెప్పి బాయ్ జగన్ అని చెప్పి మీరు ఏమన్నారు బాబు, నువ్వు అన్నది మన మాటే మేము నెరవేర్చుకున్నాం. మేము పని చేస్తే ఓటేయమన్నావు, నువ్వు పని చేయలేదు కాబట్టి మేము ఆనేసాం ఓటేయడం,
అంతే ఫినిష్. కాకపోతే ఏంటంటే మొత్తం టోటల్గా అందరూ అలాగే వేశారు. అంటే నువ్వు ఎంత 10% కూడా పని చేయలేదు కాబట్టి 10 మంది గెలిచారు. సార్ అది కాదు సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి సార్ మొత్తం. అందులో కనీసం వైఎస్ఆర్సీపీకి 10%, అంటే కనీసం 17 నుంచి 18 సీట్లు ప్రతిపక్ష హోదా స్థాయి సీట్లు కూడా రాలేదు. నిజంగా దీనిపైన మనం మాట్లాడుకున్నట్లయితే నిజంగా ఇది టీడీపీ కూటమికి స్వచ్ఛమైన విజయమని మీరు భావిస్తున్నారా? టీడీపీ కూటమికి స్పష్టమైన విజయం కాదండి, బాధ్యత అంటున్నా నేను అనేది వచ్చినటువంటి 165 సీట్లు బాధ్యత అదే సార్ నీకు అర్థం కావట్లేదు. సార్ మనం రీసెంట్ గా చూసాం కడప కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జగన్ గారి మేనమామ గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు, చంద్రబాబు గారు సింగపూర్ లో ఒక టీంని ఏర్పాటు చేసి ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేశారు, ఇది స్వచ్ఛమైన విజయం కాదు, మేము హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వెళ్తామనేటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. దీనిపైన మీరు గెలిచే వాళ్ళు ఏర్పాట్లు ఉంటారు, ఓడేవాళ్ళు ఎత్తుక్కుంటారు కారణాలు. ఓడారు కాబట్టి ఎత్తుక్కుంటున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు దాచుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కడ కక్కిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచి బయటకు వచ్చేస్తుందో ఏదో ఒక రూమర్ పడేసి మనం అందా కోట్లమ్మలు తిప్పితే మనం మర్చిపోతారేమో అని ఒక భయంతో ఆయన చెప్పుంటాడు. చెప్పండి సింగపూర్ ఆయన చెప్పుంటాడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, అది మనం నిరూపించమనండి. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎంలు అనేది ఎలక్షన్ కమిషన్ మీద వేయాలి కేసు, ఎలక్షన్ కమిషన్ మీద ఫైట్ చేయాలా, ఎలక్షన్ కమిషన్ పోరాడాలా. ఎందుకంటే మీకు అన్నీ కూడా మీ ఏజెంట్లు ఉన్నారు కదా, మీ ఏజెంట్లు మరి నిద్రపోయారా, పడుకున్నారా? అంటే అంత చేతకాని ఏజెంట్లు ఉన్నారా మీ దగ్గర? మీరు ఆల్రెడీ మీకు మొత్తం టోటల్గా ఖాళీ ఈవీఎంలు చూపిస్తారు కదా, చూపించేటప్పుడు మీ ఏజెంట్ ఉంటాడు కదా, అబ్జెక్షన్ చేయాలి కదా, ట్రైనింగ్ ఇవ్వాలి కదా ఏజెంట్కి. ట్రైనింగ్ లేని మీరు మొత్తం టోటల్గా వాలంటీర్స్ వ్యవస్థనే పెట్టి రాష్ట్రంలో ఐప్యాక్ పెట్టారు, టీప్యాక్ పెట్టారు, ఇంకో ప్యాక్ పెట్టారు, అన్ని ప్యాకులు పెట్టిన వాళ్ళు మీ ఏజెంట్లు, మీ ట్రైనింగ్ లేని ఏజెంట్లా మీ ఏజెంట్లు? అంటే ఈవీఎంలు కూడా చూడలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా? నేనేమన్నానంటే ఇవన్నీ చూసి కదా అప్పుడు మనం సీలింగ్ వేసేటప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తాం కదా, ప్రతి ఓటు మన దగ్గర నుంచే కదా వెళ్తుంది. 3 ఏజెంట్లు ఉంటారు కదా, అంటే ఏజెంట్లు మరి అమ్ముడిపోయారా? ఏజెంట్లు మీరు కొనిసారా? ఆంధ్రప్రదేశ్ లో మనం బాగా ఎవరు నమ్మని విషయం ఏంటంటే 25 మంత్రుల్లో కేవలం పెద్దేది రామచంద్రారెడ్డి తప్ప ఎవరు కూడా దరిదాపుల్లో కూడా పోటీ ఇవ్వలేకపోయారు సార్. మీరు నమ్మారేమో, మేము నమ్మలేదు. మీరు నెల నుంచి మా వీడియోస్ చూసుకున్న ఆన్లైన్లో ఒకటి మంత్రులందరూ ఓడిపోతున్నారని చెప్పాం, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఓడిపోవడం అనేది దగ్గర పోటీ ఇవ్వడానికి వాళ్ళకే ఉందండి. ఒకరు డ్యాన్స్ వేసుకుంటున్నారు, ఒకరు ఫైట్ చేసుకుంటున్నారు, ఒకరు వంట వండుకుంటున్నారు, ఒకరు బిర్యానీ వండుకుంటున్నారు, ఒకరు వచ్చి ఆటోమేటిక్గా చేపలు పడుతున్నారు. ఏమైంది? మినిస్టర్లు అనకూడదు, వాళ్ళకి పోర్ట్ఫోలియో ఇచ్చారు. తిట్టుడు, బాధుడు, బీదుడు, కొట్టుడు. వాళ్ళకి సంబరాల రాంబాబుకి డ్యాన్స్ ఇచ్చారు, డ్యాన్స్ మాస్టర్ ఒకరు, ఫైట్ మాస్టర్ ఒకరు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ పోస్టులు ఇచ్చారు. వీళ్ళందరికీ బాస్ ఎవడో తెలుసా? పోసాని కృష్ణమూర్తి. వీళ్ళకి అవార్డులు ఇచ్చేది, నంది అవార్డులు ఇచ్చేది, ఎవరు ఇన్ని తిరిగితే ఆ నంది అవార్డులు ఇచ్చేది ఈయన. అది రోజమ్మకు టూరిజం. రోజమ్మకు ఉదయం లేస్తే టూరిజం అంటే ఆమెకు వంట వండడమే తెలుసు, ఆమెకు డ్యాన్స్ వేయడమే తెలుసు, క్రికెట్ ఆడడమే తెలుసు. ఇది డిఫరెంట్ పోస్టర్స్. కనుక వాళ్ళు మీకు దగ్గర ఎందుకు పోటీ ఇస్తారు? వాళ్ళు ఏ పోటీల్లో మీరు ఏ పోటీ పెట్టాలి? మీరు కబడ్డీ పోటీ పెట్టాలి, క్రికెట్ పోటీ పెట్టాలి, డ్యాన్స్ పోటీలు పెట్టాలి, ఫైట్స్ పోటీ పెట్టాలి, సంబరాల రాంబాబు గారికి సంక్రాంతి పోటీలు పెట్టాలి. అవునా కదా? ఆయన గురించి పరిశ్రమ శాఖ మంత్రి గారికి వచ్చి మన పరిశ్రమలు ఎక్కడున్నాయో ఆయన అడగాలి. పోనీ మీరు అందరూ 25 మందిని ఇప్పుడైనా సరే డిబేట్ పెట్టండి. అసలు వీళ్ళ శాఖ కోసం ఏమైనా తెలుసా? వీళ్ళకి ఎంతమంది ఐఏఎస్లు ఉంటారు, ఎంతమంది వాళ్ళకి పిఏలు ఉంటారు, అసలు ఈ శాఖలో ఎంతమంది దీనికి అడ్మినిస్ట్రేషన్ ఉంటారు, అసలు ఈ శాఖలో ఏం జరుగుతుంది, ఈ శాఖలో ఎవరు జీవో పాస్ చేయాలి, ఎవరు సంతకం పెట్టాలి, ఎవరెవరు దీనికి మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి ఎప్పుడు, అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది, ఇవన్నీ వాళ్ళకి ఏమైనా తెలిసేమో కనుక్కోను. శాఖ కోసం కూడా తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ మంత్రులు. లెటర్ పంపించామా, భారతమ్మ రెడీ చేసిందా, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా, సంతకం పెట్టామా? మామూలుగా మీరు తిట్టారా మార్నింగ్ లోకేష్ని, గుడ్. మధ్యాహ్నం చంద్రబాబు గారిని తిట్టారా, గుడ్. సాయంత్రం పవన్ కళ్యాణ్ గారిని తిట్టామా, గుడ్. ఎక్స్ట్రా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఇంకెవరినో ఒకరు తిట్టాలా. అది ఆటోమేటిక్గా మొత్తం టోటల్గా నీ అమ్మ నీ ఇవ్వాలి అనేది పెయిడ్ ఆర్టిస్ట్. అదంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్యాచ్. దాని అంతటికీ పెయిడ్ ఆర్టిస్టులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నీకెంత హైరు, నువ్వు ఎన్ని బూతులు చెప్తే అన్ని బూతులకి అంత హైరు. బూతుల టీవీలు అంటారు, ఆ బూతులు చెప్తే అవి టీవీలు. అంటే డిఫరెంట్. ఎంత డబ్బు ఉందో కదా అని కోపం.
ఆంధ్రప్రదేశ్లో పక్కా గెలిచే సీట్లు ఏమైనా ఉన్నాయనంటే ఒకటి పులివెందుల, రెండు గుడివాడ అని చెప్పుకునే స్థాయి నుంచి ఈరోజు కొడాల నాని గారు 52,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీని గురించి నేను చెప్పండి. రాష్ట్రమే ఓడిపోయింది. నరేంద్ర మోడీ గారే సెకండ్ రౌండ్లో వాటర్ ఏది కింద వెనకం చేశాడు. 6,200 మెజార్టీతో వెనకంజలో ఉన్నాడు. దేశంలోనే మనం చూడడానికి చూసాం. స్మృతి ఇరానీ అసలు నాకు తిరుగులేదు అని చెప్పింది. ఎవరు ఒక చిన్న అసిస్టెంట్, రాహుల్ గాంధీ గారి అసిస్టెంట్, వాళ్ళు నమ్మిన బంటు ఆయన దగ్గర 1,67,000 ఓట్లతో ఓడిపోయింది. కనుక ఓటమిని దేశమే రాష్ట్రమే ఒక సునామీ వచ్చేటప్పుడు ఎవరు ఉన్నారు ఎవరు ఓడారు చూడరు. అక్కడ ఓటంతా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఓటంతా కసి అంతా జగన్మోహన్ రెడ్డి గారు, కసి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రేమ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. గుద్దుడో గుద్దుడు, గుద్దుడో గుద్దుడు, గుద్దుడో గుద్దుడు. ఫోటో జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు, సైకిల్ గుద్దారు. ఫోటో జగన్మోహన్ రెడ్డి గుద్దుకున్నారు, పెట్టుకున్నారు, సైకిల్ గుద్దు. అక్కడ ఏజెంట్లు అనుకున్నారు సైకిల్ ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకొస్తుంటే అయ్యో అందరూ జగన్ గారికి వేస్తారేమో అనుకున్నారు. చాలామంది పర్మిషన్ ఇస్తే సార్ అందరూ మీ ఫోటో పట్టుకొచ్చారని. ఫోటో మర్చిపోతే కసిపోద్దేమో అని ఆ ఫోటో చూస్తూ ఫోటోని సైకిల్ గుద్దారు, గాజు గుద్దారు. సార్ మనం చూసినట్లయితే అసలు దేశ చరిత్రలోనే ఎన్ని సీట్లు పోటీ చేశారో అన్ని సీట్లు గెలిచిన ఏకైక పార్టీ జనసేన. 1952 తర్వాత అంత మెజార్టీ ఎన్ని పోటీ చేసి అన్ని గెలిచింది ఒక పవన్ కళ్యాణ్ గారే. చరిత్ర. ఆయన 60 సీట్లు ఇచ్చినా గెలుస్తాడు, 50 సీట్లు ఇచ్చినా గెలుస్తాడు. కూటమి కట్టుబడి ఆయన మొత్తం టోటల్గా ఓటు యాంటీ ఓటింగ్ చేయకూడదని, అక్కడ మళ్ళీ ఎట్టి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేయకూడదని ఆయన ఒక 2 అడుగులు 3 అడుగులు కిందకి దిగి ఆయనకున్న సీట్లు కూడా బీజేపీకి ఇచ్చి నిలబెట్టిన ఘనత ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రం అనేది మొత్తం రాష్ట్రంలో మొత్తం టోటల్గా ఇంత వేవ్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా అరెస్ట్లో సపోర్ట్ చేశారు అంటే, అరెస్ట్లో నిలబడ్డారంటే, సొంత ఇంట్లో వాళ్ళు కూడా రాకపోయినా ఆయన సొంత పెద్ద కొడుకుగా దత్తపుత్రుడిగా ఏ మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో, ఎస్ దత్తపుత్రుడు అవ్వచ్చు, సొంత కొడుకు అవ్వచ్చు, పెద్ద కొడుకు అవ్వచ్చు, ఆయన నిలబడ్డాడు. ఎస్ చంద్రబాబు నాయుడు గారి కోసం నేను నించుంటానని నించున్నాడు. కనుక ఆ ఘనత, ఆ ధైర్యం, ఆ సిన్సియారిటీ అది ఇంకెవరికి రాబోదు. పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన పదవి మనం ఆశించవచ్చు? సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ పదవి అయితే ఉంటుందో ఆయనతో రోల్ ఈక్వల్గా ఆయన ఎప్పుడు కూడా అదే లెవెల్లో ఆయన్ని చూస్తాం, రాష్ట్ర ప్రజలు చూస్తారు, ఆయన్ని కూడా అదే విధంగా అందరం చూస్తాం. అంటే ఆ లెవెల్లోనే ఆయన్ని కూడా చూస్తాం మనం. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కానీ సీఎంగా మనం చూడలేము సార్. ఏది కంపల్సరీ త్వరలో చూస్తాం. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే 3 క్యాపిటల్స్లో వైజాగ్ ఇస్ ద మేజర్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని జగన్ గారు చెప్పారు. అటువంటిది ఎంతో ప్రాధాన్యం ఇచ్చి మన హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో నిలబెడదామని చెప్పిన మాటకి ఉత్తరాంధ్ర ప్రజలందరూ తిరస్కరించారు. అంటే ప్రజలు అంగీకరించలేదంటారా? కాదు. కొండ మీద ఇల్లు కట్టాడు, కింద భూములు లాక్కుందామని చూశాడు. అందుకే అది చూశాడు. నాయన మాకు ఆల్రెడీ నువ్వు పుట్టకముందే మాకు ఆల్రెడీ రాజధానిలా ఫైనాన్షియల్ సిటీ లాగా మాకు సముద్రం ఉంది, మాకు సముద్రం తల్లి గంగమ్మ తల్లి ఉంది, అలాగే మాకు పోర్ట్ ఉంది, ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్, మాకు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఉంది, మాకు మొత్తం టోటల్గా అలసిబిల్లి సూనానుమతి ఉన్నాడు, అలాగే కైలాసగిరి ఉంది, అలాగే మా సింహాద్రి అప్పని మా వీరవేలు సింహాద్రి అప్పని ఉన్నాడు, అలాగే మాకు అరకు అనేది ఒక టూరిజం ఉంది, మాకు అలాగే చింతపల్లి ఫారెస్ట్ ఉంది, పాడేరు ఉంది. మేము డెవలప్ చేసుకుంటే అద్భుతమైన 32 కిలోమీటర్ల బీచ్ కారిడార్ ఉంది, భీముడిపట్నం ఉంది, బ్రహ్మాండమైన మా సిటీకి నువ్వు రాజధాని అని చెప్పవలసిన లేదు. అసలు సిసలైన రాజధాని అమరావతి, అలాగే మాకు ఫైనాన్షియల్ రాజధానిగా, మాకు సినీ హబ్గా, మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు విశాఖపట్నం ఉంటుంది. కానీ నువ్వు కళ్ళుబుల్లుకు మాటలు చెప్పి, నువ్వు మాయ మాటలు చెప్పి 5 సంవత్సరాలు మమ్మల్ని మోసం చేసావు. 3 రాజధానులు అన్నావు, ఒక రాజధాని, ఇంకో రాజధాని, నువ్వు ఉండటానికి ఇల్లు కట్టుకున్నావు. ఆ ఎదురుగుంటా సురేష్ బాబు స్టూడియో లాక్కుందాం అనుకున్నావు. ఆయన సుప్రీంకోర్టుకి స్టే తెచ్చుకున్నాడు. కనుక ఇక మేమేని కోర్టుకి వెళ్ళాలో నాయన, నువ్వు మాత్రం రాకుండా ఉంటే బాగుంటుంది బాబు, నీ క్లీన్ స్వీప్ చేద్దాం నాయన. విజయసాయి రెడ్డి నీ కారు లోనకి వెళ్తే ఎక్కడికి వెళ్తుందో తెలియదు, అంత అర్థమైన దస్పాలా హిల్స్లో రాణిగారి బంగ్లాలో మొత్తం ల్యాండ్లన్నీ కొట్టేసావు. నీ పార్ట్నర్ ఎంబీవీ గారు సగం కొట్టేశాడు, ఆ జీవీ గారు సగం కొట్టేశారు. ఉన్నవన్నీ దోచుకున్నారు. ఇంకా ఉన్నవన్నీ దోచుకోవడానికి ఇంకో వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు. దోచుకోవడానికి మీ దగ్గర ఉన్న మా విశాఖపట్నం అన్నీ దోచుకున్నారు కదా, ఇంకా మా దగ్గర ఏముంది నాయన నువ్వు రాజధాని ఇవ్వడానికి. కనుక దయచేసి నువ్వు అసలు ఇరుపంచలు కూడా కనబడకు. అమరావతి రాజధాని, ఫైనాన్షియల్ రాజధాని అనేది మాకు ఉదు తుఫానప్పుడు పెట్టిన ఏదైతే ఉదు తుఫాను కష్టపడి మాకు నిలబడ్డారో చంద్రబాబు నాయుడు గారు, ఫైనాన్షియల్ రాజధానిగా మాకు విశాఖపట్నం ఉండాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము చంద్రబాబు గారిని నమ్ముతున్నాం.
మేము ఆయనకే ఓటేస్తున్నాం అని చెప్పి తరిమి కొట్టారు. సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఉన్న సందేహం ఏంటంటే సార్, జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి ఏపీలో కింగ్ మేకర్గా అయ్యారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో రాజకీయాల్లో కింగ్ మేకర్ అయినా కాకుండా చంద్రబాబు నాయుడు గారి 16 ఎంపీ సీట్లు గెలుచుకొని కేంద్రంలో కూడా కింగ్ మేకర్ అయ్యారు సార్. దీని నుంచి మన రాష్ట్రంకి ఏ విధమైనటువంటి విషయాలు ఏముండదండి. రాష్ట్ర రాజధానికి ఏం కావాలో, రాజధాని నిలబెట్టడానికి ఏం కావాలో, రాజధాని మనకు పెట్టడానికి ఏం కావాలో, అలాగే పోలవరం పూర్తవడానికి ఏం కావాలో, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఏం కావాలో, అలాగే మాకు విశాఖపట్నం వాల్టేజ్ జంక్షన్ మాకు ఏం కావాలో, అలాగే డెవలపింగ్ మాతో టోటల్గా పరిశ్రమలు మాకు ఏం కావాలో, ఎంప్లాయ్మెంట్ ఏం కావాలో, అమెరికా రాయబార కార్యాలయం ఏం కావాలో, లండన్ రాయబార కార్యాలయము, దుబాయ్ రాయబార కార్యాలయం, అన్ని కార్యాలయాలు కూడా మా రాష్ట్రంలో ఉండాలి. అలాగే మాకు మొత్తం టోటల్గా సినీ హబ్ ఇక్కడ రావాలి. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో మాకు ఏం సపోర్ట్ చేయగలుగుతారో, మా రాష్ట్రాన్ని డెవలపింగ్ చేసుకోవడానికి మాకు ఏం కావాలో అన్నీ కూడా నిక్కచ్చిగా కూర్చొని మాట్లాడి, మాకు ఈసారి హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని ఆయన అడిగి తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎన్డీఏ కూటమి కాకుండా చంద్రబాబు గారు యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? ఎందుకంటే వాళ్ళు ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాము, మాకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఆ నిర్ణయానికి చిరుసభ వహిస్తారు ఎవరైనా సరే. ఆయన నిర్ణయమే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. సార్ నాకు ఒక సందేహం సార్, సాధారణంగా ఒక సామాన్యుడు ఒక పార్టీకి ఓటేసేటప్పుడే నా బతుకు మారుద్దా, నా బతుకు పరిస్థితి ఏంటని చెప్పి నా జీవితం గురించి ఆలోచించి ఓటేస్తారు. అసలు నట్టి కుమార్ గారు ఏమి ఆశించి టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేస్తున్నారు? నేను ఆశించలేదు, నీకు చెప్పలేదే. నేను ఆశించాను కదా, నా సినిమా ఇండస్ట్రీ బాగుండాలా, నా సినిమా మొత్తం టోటల్ విశాఖపట్నం, నేను పుట్టిన ఏరియాలో విశాఖపట్నం అబ్బాయి ఉండాలా, స్టూడియోలు కట్టాలా, విశాఖపట్నంలో మొత్తం టోటల్ ఎంప్లాయ్మెంట్ పెరగాల, నా రాష్ట్ర ప్రజలు, నా విశాఖపట్నం ప్రజలు బాగుండాలా, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలా, నా రాష్ట్రం బాగుండాలా, అన్నీ కనుక్కుంటూ మొత్తం టోటల్ విశాఖపట్నంలో సినీ హబ్బు, సినిమా ఫీల్డ్ అంతా కూడా విశాఖపట్నం ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలి, తెలంగాణలో ఉండాలి, రెండూ బాగుండాలి. అలాగే మాకు ఎఫ్డీసీ చైర్మన్గా మాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. సినిమా ఇండస్ట్రీలో ఎఫ్డీసీ చైర్మన్గా ఇంకేమైతే సంస్కృతి ఉన్నాయి పోస్టులు ఉన్నాయో, మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. కలమ్మ తల్లిని మేము గవర్నమెంట్తో ర్యాపో చేసుకుంటూ డెవలప్ అవ్వాలనేది మేము ఆశించకుండా ఏమీ లేవు. ఎఫ్డీసీ చైర్మన్ కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. ఎఫ్డీసీ చైర్మన్గా నాకు ఇస్తే తీసుకుంటాను లోకేష్ గారు. ఒకవేళ ఇవ్వకపోతే ఆయన ఏం చెప్పినా దాన్ని చిరుసా వహిస్తాను. ఎవరికి ఇచ్చినా మా ఇండస్ట్రీ కాపాడుకోవడం కోసం అందరం కలిపే పనిచేస్తాం. టీడీపీ జనసేన సహకారంతో భవిష్యత్తులో కుమార్ గారిని రాజకీయ నేతగా చూడొచ్చా? నేను ఎప్పుడో రాజకీయ నేతని. ఈ రోజుకి 32 సంవత్సరాల ముందే నేను యూత్ కాంగ్రెస్ 2004 ఎమ్మెల్యేగా నించుని ఓడిపోయాను. ఇక రాజకీయాలుగా నాకు ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాలుగా నించోను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. నా సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ కోసం ఏదైనా బ్యాక్గ్రౌండ్ నన్ను చేస్తాను తప్ప నేను డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలకు రాను. సినిమా టికెట్లు రేట్లు పెంచడం కోసం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వాళ్ళు జగన్ గారి దగ్గరికి వెళ్ళి వేడుకున్న సందర్భం మనం చూసాం. ఈసారి పరిస్థితులు మారొచ్చు అంటారా? చంద్రబాబు నాయుడు గారి విజ్ఞులు, పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. అలా తీసుకొచ్చి విలువ లేకుండా, మాట లేకుండా, మర్యాద లేకుండా ఎప్పుడు చేయరు వాళ్ళు. ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్ అంటే గౌరవం ఉంది, సినిమా ఫీల్డ్ అంటే వాల్యూ ఉంది, సినిమా ఫీల్డ్ అంటే చాలా అపారమైన గౌరవం ఉంది. కాబట్టి మా మర్యాదలు, మా వాల్యూలు ఎప్పుడు తగ్గించడం. ఆయన సెలబ్రిటీస్కి వెరీ వాల్యూబుల్ పర్సన్. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ అవమానపరచడు. ఒక మాటలో చెప్పాలంటే జగన్ గారి ఓటమికి గల కారణం? జగన్ గారికి వాటి గల కారణం ఏముంటుంది? ఆయన చేసిన తప్పుడే, ఆయన చేసిన అహంకారమే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే, వాళ్ళు షర్మిలమ్మని ఏడిపించడమే, సునీతమ్మని ఏడిపించడమే, రాష్ట్రాన్ని మొత్తం దాచుకోవడమే. ఇంకా అంతకని ఏముంది? ఒక్క కారణం చెప్పండి, చాలా కారణాలు. అన్ని కారణాలు చెప్పారు కదా, ఇంక నీకేముంది? కూటమి విజయానికి గల ఒక్క కారణం సార్? కూటమి విజయానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత, అలాగే చంద్రబాబు నాయుడు గారు మొత్తం టోటల్గా ఆయన సిన్సియారిటీ, అలాగే లోకేష్ గారు మొత్తం టోటల్గా రాష్ట్రంలో తిరిగి రాష్ట్రంలో భవిష్యత్తు ఏంటి, యువత భవిష్యత్తు ఏంటి, యువతకి ఎలా నిలబడాలి, అక్కలకు ఉచిత ప్రయాణం ఎలా చేయించాలి, అందరికీ మనం ఎలాగ మహాలక్ష్మికి 2,500 ఇవ్వాలి, ఇవన్నీ కూడా అన్ని ఆలోచన మంచి పథకాలు పెట్టారు. కాబట్టి వాలంటీర్స్ని ఎలా పెట్టాలి, వాలంటీర్స్ 10,000 రూపాయలు, వాళ్ళకి 5,000 సరిపోవడానికి 10,000 ఎలాగ ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచించుకున్నారు. కాబట్టి కనుక ఇవన్నీ కూడా గెలుపుకి కారణాలు. థ్యాంక్ యూ.